హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. మన వీడియోస్కి ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఎందుకంటే పర్సనల్గాను ప్రొఫెషనల్ కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. సో అందుకని వీడియోస్ చేయడం పెద్ద కుదరలేదు. సో ఇప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ యాస్టీస్ మన సినీ గ్లిమ్స్లో లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ రిలీజ్లు, లేటెస్ట్ రివ్యూలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. బై ద వే, ఫంకీ మూవీ అయితే రిలీజ్ అయింది, నేను చూడలేదు. మీరు కనుక చూసుంటే ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో దేని గురించి అంటే, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమా, హాలీవుడ్ సినిమా మైకెల్. అదే మన మైకేల్ జాక్సన్ బయోపిక్ అనమాట. ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 2 అయితే రిలీజ్ చేశారు మూవీ టీం వాళ్ళు. ట్రైలర్ చూశాక నాకేమనిపించింది, అసలు నాకు మైకేల్ జాక్సన్తో ఉన్న ఒక రిలేషన్షిప్ ఏంటి అంటే, నాకు ఆయనకి డైరెక్ట్ కదా, అసలు నాకు ఆయన ఎలా తెలుసు, ఈ జర్నీ అంతా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్కి యాస్టీస్గా మీరందరూ ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం మైకేల్ మూవీ ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో అసలు మైకేల్ ట్రైలర్ చూశాక నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా సినిమాకి. ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారు 1958లో పుట్టారు. 2009 ఆగస్ట్లో అయితే చనిపోయారు. సో 2009 ఆగస్ట్ అంటే నేను చాలా చిన్నపిల్లాను అనమాట. అప్పట్లో నా స్కూల్ డేస్లో మా సీనియర్స్ అంటే నాకన్నా పెద్దన్న వాళ్ళు ఎవరన్నా ఒక డేంజరస్ సాంగ్కి డ్యాన్స్ చేసిన, ఇంకో సాంగ్కి డ్యాన్స్ చేసిన మైకేల్ జాక్సన్ గారిది అందరూ చూసి వావ్ అనేవాళ్ళు. లేకపోతే చిన్నపిల్లలు ఎవరన్నా డ్యాన్స్ బాగా చేసిన, మూన్ వాక్స్ బాగా చేసిన, రేపు భలే చేస్తున్నావురా మైకేల్ జాక్సన్ లాగా, ఇలా వింటూ 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 వచ్చాను. ఓ పాయింట్ తర్వాత అసలు ఎవరు ఇతను, అసలు ఏంటి, ఈయన గురించి తెలుసుకుందామని స్టార్ట్ చేశాక, ఇదివరకు మనకి డీవీడీలు అయితే ఉండేవి కదా. సో ఆయన వీడియో సాంగ్స్ అన్న ఒక డీవీడీ సీడీ కొనుక్కుని మా ఇంట్లో పెట్టుకుని వరుసగా డేంజరస్, గెట్ మీ, షట్ మీ, ఇలా సాంగ్స్ అన్ని, డోంట్, దే రియల్లీ డోంట్ కేర్ అబౌట్ అస్, ఈ సాంగ్స్ అన్ని వీడియోస్ వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ అన్ని చూసుకుంటూ వెళ్ళి, ఓహో ఇతనా మైకేల్ జాక్సన్ అంటే. అంటే నేను విన్న ఫస్ట్ పాప్ సాంగ్ కావచ్చు, నేను విన్న ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ కావచ్చు, అది త్రూ మైకేల్ జాక్సన్ గారి ద్వారా విన్నాను అనమాట. సో అలా నా చిన్నప్పటి నుంచి ఆయన నా మైండ్లో రిజిస్టర్ అయిపోయారు. సో ఈ మధ్యన కూడా ఆ ట్రైలర్ చూసినప్పుడు కానీ, ఇలాంటివి చూసినప్పుడు కానీ, ఆయన పాత వీడియోస్లో ఆయన సాంగ్స్ని అయితే నన్ను రీకలెక్ట్ చేసాయి. అంత బాగా కనెక్ట్ చేశారు ఆడియన్స్కి. ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే ఆయన కోసం చేతులు కోసుకుని చచ్చిపోయేంత ఫాలోయింగ్ ఉన్న మనిషి ఆయన. అమెరికాలో కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆయన పేరు చెప్తే చేతులు కోసేసుకునే వాళ్ళు ఉంటారు. అంత ఒక ఈక్వల్ టు గాడ్ స్టేజ్లో అయితే ఆయన అభిమానించేవాళ్ళు అనమాట. మూవీ ట్రైలర్ అయితే చూడలేదా, వెంటనే అయితే వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ట్రైలర్ ఇది. నేను పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. ఏప్రిల్లో అయితే రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 24th అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకవేళ తప్పు చెప్పుంటే కింద కమెంట్స్లో అయితే డేట్ కరెక్ట్గా మెన్షన్ చేసేయండి మీరు. సో నేనైతే ఏప్రిల్ 24th అనుకుంటాను. నేనైతే మూవీ ఖచ్చితంగా చూస్తాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసేది కూడా ఆయన నెఫ్యూ అనమాట, మేనల్లుడు అవ్వచ్చు. ఆ మేనల్లుడు, ఆయన పేరు కూడా ఏదో మైకేలే, అతని పేరు కూడా మైకేల్తోనే ఎండ్ అవుతుంది అతని పేరు. సో ఆయన పోర్ట్రే చేశారు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్. ఆయన ఎలా ఉన్నారో ఈయన కూడా ఆల్మోస్ట్ అలానే కనపడుతూ ఉంటారు. ట్రైలర్లో మనకి మైకేల్ జాక్సన్ గుర్తొచ్చేస్తూ ఉంటారు ఈయన్ని చూసినప్పుడు. అంత బాగా చూపించారనమాట. మ్యూజిక్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఆయన చేసే మూమెంట్స్ కావచ్చు. మైకేల్ జాక్సన్ గారిని జిరాక్స్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్న సినిమాని. ట్రైలర్ కనుక మీరు చూసుంటే మీకేమనిపించింది ట్రైలర్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. అలానే ఇప్పుడు నా రిలేషన్ మైకేల్ జాక్సన్ గారితో చెప్పే కదా, అలానే మీ రిలేషన్ ఏంటో కూడా కింద కమెంట్స్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. అండ్ ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా మాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కానీ, ట్రైలర్ రివ్యూతో కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఎస్, మైకేల్ సినిమా కోసం ఎంతమంది వెయిటింగో కింద కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై, గుడ్ నైట్.